సీఎల్పీ సమావేశం విజయవంతంగా ముగిసిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సన్నబియ్యం పథకాన్ని ఏ రాష్ట్రం అమలు చేయలేదన్నారు. ఈ విషయమే సమావేశంలో చెప్పామన్నారు. రేపటి నుంచి జూన్ 2 వరకు అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా కలియదిరగాలని సీఎం దిశానిర్దేశం చేశారన్నారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసిందన్నారు టీపీసీసీ చీఫ్. మళ్లీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ గాడిన పెడుతుందన్నారు. మంత్రి పదవులపై మాట్లాడుతున్న వారి ఆవేదన అర్థం చేసుకుంటామన్నారు. సీఎల్పీ సమావేశానికి రాలేని వారు ముందుగానే సమాచారం ఇచ్చారని చెప్పారు. మంత్రులు వారి శాఖల్లో తీసుకున్నటువంటి బహత్తరమైన చరిత్రాత్మక కార్యక్రమాల గురించి శాసనసభ్యులకి, మండలి సభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి అందరికీ వివరించడం జరిగింది. ముఖ్యంగా సన్న బియ్యం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం ఇప్పటివరకు అమలు చేయనటువంటి బహత్తరమైన కార్యక్రమం గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కార్యక్రమం పట్ల ప్రజల నుంచి వస్తున్న స్పందన, వారు వ్యక్తం చేసిన సంతోషం తీరుతెన్నులు తెలియజేయడం జరిగింది. తలకి 6 కిలోల చొప్పున రేషన్ కార్డు ఉన్న ప్రతి అర్హుడికి 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యం ఇస్తున్న సందర్భం మీద చర్చించుకోవడం జరిగింది. భూభారతి విషయంలో, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వివరంగా సభ్యులకి తీసుకున్నటువంటి కార్యక్రమాలు, అమలవుతున్న తీరుని, అమలు చేయబోయే తీరుని వివరించడం జరిగింది. కుల సర్వే విషయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది. ఫైనల్గా ముఖ్యమంత్రి గారు ఇవన్నిటి కూడా విశ్లేషిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాలు సన్నబియ్యం కానీ, కుల సర్వే కానీ, కేటగరేషన్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, భూభారతి కానీ వీటన్నిటి మీద కూడా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు క్షేత్రంలోకి వెళ్ళి అసెంబ్లీలో రేపటి నుంచి మొదలుకొని జూన్ 2 వరకు ప్రతి సభ్యుడు అసెంబ్లీలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఈ బహత్తరమైనటువంటి కార్యక్రమాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడం విజయవంతం కావాలని సీఎం గారు, నేను కూడా సూచించడం జరిగింది. జూన్ 2 వరకు మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ 15 మాసాలుగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బహత్తరమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలకు వివరిస్తూ ప్రజలతో మమేకమవుతారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా విధ్వంసం చేసింది. దాన్ని గాడిలో పెడుతూ 15 మాసాల పాలనలో 60,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇలాంటి బహత్తరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా సన్నబియ్యం కానీ, ఉచిత మహిళా బస్సు కానీ, రైతు రుణమాఫీ కానీ అన్నిటి పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంకా ప్రజలతో మమేకం ఇవన్నీ వివరించాల్సిందిగా సభ్యులు కోరడం జరిగింది. మాట్లాడుతూ ఉన్నారు. ఆశావాలు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వ్యక్తులు మాట్లాడుతున్న పరిస్థితి. సరే, వారి ఆవేదన కూడా అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక ఆవేదన.